ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ ఈ రోజున ఉప్పాడ గ్రామ మత్స్యకార సమస్యల గురించి పొద్దున్న ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కాలుష్యం అనేది ఏ విధంగా క్రమేణా సముద్రాన్ని దెబ్బతీస్తుంది, మత్స్యకారుల యొక్క జీవితాలని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, మత్స్య సంపద భవిష్యత్ తరాల్లో ఏ విధంగా కనుమరుగవుతుంది అనే దానికి ఒక డెమో చేసి చెప్పడం జరిగింది. ఈ చెప్పినప్పుడు వారిలో ఈ అవగాహన సదస్సు ద్వారా అసలు మనం ఏం కోల్పోతున్నాం, మన యొక్క సముద్ర జలాలను ఏ విధంగా కాపాడుకోవాలి, మత్స్య సంపదని మనం ఎలా కాపాడుకోవాలి అంటే, జాతికి ప్రకృతి ఇచ్చిన ఒక వరం ఏంటంటే ప్రకృతి పంచభూతాలు. ఈ పంచభూతాలను కాపాడుకోవాల్సిన విశిష్టత ప్రతి ఒక్క పౌరుడిగా మన బాధ్యత. అందుకనే 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక చట్టం చేసింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో 1981లో ఎయిర్ యాక్ట్ చేశారు. 1974లో వాటర్ యాక్ట్ అనేది చేశారు. వాటర్ యాక్ట్ అంటే ఏంటి, అసలు ఈ వాటర్ యాక్ట్ అనేది ఏం చేశారంటే, ఈ కాలుష్యకారకమైన పరిశ్రమలు ఏమైనా ఉంటే కాలుష్యాన్ని శుద్ధి చేయడానికి కొన్ని మెథడ్స్ అనేది మోడ్ ఆఫ్ ఇఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఎలా పెట్టాలి అంటే, ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది, టెర్షరీ ఉంటుంది. అసలు ప్రైమరీ సెకండరీ అనేది పూర్వకాలంలో వాడారు. టెర్షరీ అనేది రీసెంట్గా మన అప్డేటెడ్ మోడల్. ఇది నెదర్లాండ్ టెక్నాలజీతో వాడుతున్నాం. దీని ద్వారానే జెడ్ఎల్డి టెక్నాలజీ అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ చేయాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన బేసిక్ నామ్స్ ఏంటంటే, పిహెచ్ని ఎప్పుడు కూడా న్యూట్రల్లో ఉంచాలి. పిహెచ్ ఎప్పుడు 7 మెయింటైన్ చేయాలి. అలాగే ట్రీట్మెంట్ చేసిన తర్వాత అందులో టీడీఎస్ అనేది కనీసం 100 లోపు టీడీఎస్ని తీసుకురావాలి. అంటే టీడీఎస్ అంటే ఏదైనా ఒక కాలుష్యకారక పదార్థం ఆ వాటర్లో కరిగిన ఎంత శాతం అయితే కరిగిందో దాన్ని చెప్పేది టీడీఎస్ అని, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. ఇవి 200-250 లోపు ఉండాలి. అలాగే డ్రింకింగ్ వాటర్ అయితే కనుక 50 లోపు ఉండాలండి. సో అలా కాకుండా ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకు విజువల్గా వాటర్ ఎలా కనబడుతుంది అంటే, తెల్లగా కనబడుతుంది, నీట్గా ఉంటుంది, కలర్లెస్ వాటర్ కదా బాగుంది అంటామండి. కలర్లెస్ వాటర్ ఉందా, దానికి స్మెల్ ఉందా లేదా అన్నది కాదండి. అందులో వాటర్లో H2O అని ఒక మాలిక్యూల్ ఉంటుందండి. ఆ H2O అణువు యొక్క దాంట్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత అయితే మనకు నశించిపోయింది, H2Oలో ఆక్సిజన్ మనం ఎంత అయితే తగ్గిస్తున్నాం అంటే, ఈ యొక్క కాలుష్యకారకాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని రిమూవ్ చేస్తాయి. ఈ ఆక్సిజన్ రిమూవ్ చేసినప్పుడు ఎంత తక్కువ ఆక్సిజన్ లెస్ అయితే అంత చేప బతకడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ, డిమాండ్ మీన్స్ డిఫిషియన్సీ. BOD అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఎంత డిమాండ్ ఉంటే, డిమాండ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే సర్ప్లస్గా ఉందో లేదా డిఫిషియన్సీగా ఉందో అని చెప్పడం కోసం డిమాండ్ చెప్తూ ఉంటాం. అలాగే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ప్రకారం వాటర్లో 5 mg/L దీన్ని మెజర్మెంట్తో PPMతో చెప్తారండి. అంటే 5 కన్నా తక్కువ ఉండాలండి ఆక్సిజన్ పర్సంటేజ్. అలా ఉదాహరణకి 100 PPM ఉన్న BOD కానీ, 1000 ఉన్న కానీ, 1,00,000 ఉన్నది కానీ మనం ట్రీట్మెంట్ చేసి కలర్లెస్ వాటరే కదా బాగానే ఉందని వదిలితే అందులో ఆక్సిజన్ డిఫిషియన్సీ రావడం వల్ల చేప చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే మత్స్య సంపద కానీ వేరేది ఏదైనా సరే జీవరాశి చనిపోయే అవకాశం ఉంది. మనం తాగునీటి తాగాలంటే 2 PPM ఉండాలండి BOD. అంటే చేపకి బతకాలంటే మ్యాక్సిమం లిమిట్ ఎంత అండి 5. అంటే ఎంత తక్కువ మనం కాలుష్యాన్ని అంటే 5 కన్నా మనం ఎక్కువగా BODని మనం సముద్రంలో రిలీజ్ చేయకూడదు. ఇటువంటి డిశ్చార్జ్ పారామీటర్స్ మనం పెట్టుకుని చేయాలి అంటే రెగ్యులర్గా ఇక్కడ మానిటరింగ్ చేయడానికి ఒక కమిటీ ఉండాలి. పొల్యూషన్ అధికారి ఉండాలి, ఫ్యాక్టరీ సంబంధిత అధికారులు ఉండాలి, ఈ మత్స్యకారులు ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఉండాలి, స్టేక్ హోల్డర్స్ ఉండాలి. అలాగే మనం ఏంటంటే పర్యావరణం కోసం పాటుపడే మనలాంటి వ్యక్తులను కూడా ఒక కమిటీలో తీసుకుని ఒక పర్యావరణ సమతుల్యతని, పర్యావరణ రక్షణ కోసం ఈ మధ్యకాలంలో చేశారు. బయోడైవర్సిటీ సదస్సు అని చెప్పి 2002లో చేశారు. అంటే జీవ వైవిధ్యం అనేది చాలా ముఖ్యం. ప్రకృతి సమతుల్యం చేయాలంటే జీవ వైవిధ్యం ఉండాలి. అలాగే ఈ మధ్యకాలంలో కోస్టల్ కారిడార్ అని చెప్పి పెడుతున్నారు. కోస్టల్ కారిడార్ యొక్క లక్ష్యం ఏంటంటే కోస్టల్ రెగ్యులేషన్ యాక్ట్. దీని ప్రకారం 2010లో గ్రీన్ ట్రిబ్యునల్ అని ఏర్పరచండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే, కాలుష్య రహిత పరిశ్రమలు మాత్రమే కోస్తా తీరంలో పెట్టాలి. అంటే మనకి మత్స్య సంపదని కానీ లేదా ప్రకృతి వనరులను కానీ పాడు చేయని వాటిని మనం నెలకొల్పాలి. ఇటువంటి నెలకొల్పి ప్రక్రియ కోసం చేస్తున్న ఆందోళనలో ఒకవేళ పరిశ్రమ పెట్టుంటే ఆ పరిశ్రమ యొక్క
పెట్టుబడిదారికి నష్టం జరగకుండా ట్రీట్మెంట్ చేసి ఈ కమిటీ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేసి డిశ్చార్జ్ చేసేటప్పుడు ఈ యొక్క పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి ఒక కమిటీ దాని ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలంటే ఆ పొల్యూషన్ అధికారి ఉండాలి, అలాగే మన కంపెనీ అధికారులు ఉండాలి, తర్వాత మత్స్యకారులు ఉండాలి అబ్జెక్షన్ చేస్తున్న వాళ్ళు, తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చెందుతున్న ఈ ఇంటలెక్చువల్స్ ఎవరైనా ఉంటే పార్టీల నుంచి కానీ లేదా పౌర సమాజం నుంచి కానీ రిప్రజెంట్ చేసిన వాళ్ళని పెట్టితే వీళ్ళ సమక్షంలో మాత్రం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డిశ్చార్జ్ అని చేయాలని, ఈ విధంగా చేసినట్టయితే ప్రకృతి వనరులను మనం కాపాడుకోగలదు. మనకు ఉపాధి ఒకటే కాదండి, ఉపాధి అనేది మనకు ఆహారం తెస్తుంది లేదా జీవనోపాధిని కలిగిస్తుంది. కానీ భవిష్యత్ తరాలకి ప్రకృతిని నాశనం చేసే శక్తి మనం యొక్క ఈ అధికారాన్ని ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంతర్జాతీయ చట్టాలు కానీ చేయలేదు. కనుక మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ని, సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేదా గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నామ్స్ ప్రకారం మనం ఉండాలి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద తప్పనిసరిగా ఒక గైడ్ లైన్స్ తీసుకుని అందరినీ కలిపి ఒక మానిటరింగ్ కమిటీ వేసి దీన్ని ఎవరికీ అన్యాయం జరగని రీతిలో చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము కోరుతున్నాం. కనుక ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేయడానికి, బాధిత పక్షాల పక్కన అండగా ఉండడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం.